విజయసాయిరెడ్డి కుమార్తెకి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ ఏదైతే విశాఖపట్నం దగ్గర భీమిలీ దగ్గరన సముద్రం లోపలికి అంటే ఎస్సీజెడ్ జోన్ అది ఎక్కడ అంటే సెజ్ కాదు మన ఈ జోన్ అనమాట సముద్రపు జోన్ ఏదైతే ఉందో సీ లెవెల్ జోన్ ఏదైతే ఉందో ఆ లోపల రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఎప్పటి నుంచినో జనసేనకు సంబంధించినటువంటి మూర్తి యాదవ్ కంప్లైంట్ చేయడం ఆ తర్వాత కార్పొరేషన్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం ఇదంతా జరిగింది. అప్పుడు కూల్చమని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం. దాని మీద కోర్టుకు వెళ్తే కూడా కోర్టులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని చెప్పినటువంటి నేపథ్యంలో 48 గంటల నోటీస్ ఒకటి ఇచ్చారు మొన్న అవ్వాన్ రియల్టర్స్. ఈ 48 గంటల కిందట నోటీస్ ఇచ్చి 24 గంటల్లోగా కూల్చమని చెప్పి ఆదేశించారు. కూల్చలేదు కాబట్టి ఇవాళ ప్రొక్లైనర్తో దాన్ని కూల్చివేత లేదా బుల్డోజర్ అన్న ప్రొక్లైనర్ దాంతో కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇందులో స్పెషల్ ఏంటంటే స్పష్టంగా అంటే వీళ్ళు ఆక్రమించుకున్న దాంట్లోనే ఉన్నటువంటి ఒక స్పష్టత కనబడుతోంది. ఇది ఆక్రమించుకున్నారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. మరి ఇది అసలు ఎట్లాగా సముద్రంలో ఈ పార్ట్ చూస్తే ఇది ఇవాళ కూలుస్తున్నటువంటిది అసలు ఏ విధంగా కట్టారో నాకు అర్థం కాల. సముద్రం వెనకాల కనబడుతోంది స్పష్టంగా. అసలు అక్కడ ఎట్లాగా రియల్ ఎస్టేట్ వేద్దాం అనుకున్నారు, ఆ ప్రాంతంలో ఎట్లాగ చేద్దాం అనుకున్నారు అన్నది అర్థం కానటువంటిది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రొక్లైనర్తో కూల్చివేత చర్యలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రదేశంలో వెనకాల చూస్తుంటే చాలా స్పష్టంగా సముద్రం కనబడుతున్నటువంటి వేళ సముద్రం లోపల దాకా ఆక్రమించుకోవాలన్నటువంటి ఈ విచిత్ర ప్రయత్నం ఏంటో అర్థం కాల.